ప్రకాశం జిల్లా రాజకీయ ముఖ చిత్రంలో కూడా ఆమంచి కృష్ణమోహన్ గారు, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ గారికి కూడా ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎందుకంటే ఆయన రాజకీయ కెరీర్ కూడా ఎంపీపీగా, జెడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా కూడా కొనసాగినటువంటి సందర్భాలు మనం చీరాల్లోనే చూసాం. వేటపాలెం జెడ్పీటీసీగా కూడా ఆయన పనిచేశాడు. ఒక మాస్ లీడరు, ప్రజల్లో నుంచి చిన్న చిన్న పదవులు చేసుకుంటూ ఎమ్మెల్యేగా ఎదిగినటువంటి ఒక మాస్ లీడర్ ఎవరైనా ఉన్నారంటే ఒక ఆమంచి కృష్ణమోహన్ గారికే దక్కింది. 9లో ఆయన ఎమ్మెల్యేగా గెలవటం జరిగింది. 2014లో కూడా ఆయన ఇండిపెండెంట్గా గెలిచి కూడా ఆయన చరిత్ర సృష్టించినటువంటి సందర్భాలు ఉన్నాయి. 19 ఎన్నికల్లో కూడా ఆయన బలవటం జరిగింది. 2024 ఎన్నికల్లో కూడా ఓటమి చవి చూడటం జరిగింది. 2024 ఎన్నికల్లో కూడా ఆయన ఇండిపెండెంట్గా వేయటానికి కూడా కొంత ఆలోచన వెనక్కి తగ్గి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి దాదాపుగా 40,000కు పైగా కూడా ఓట్లు సాధించాడంటే ఆమంచి మార్కు చీరాల కాన్స్టిట్యున్సీలో ఎంతవరకు ఉందో కూడా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఆమంచి కృష్ణమోహన్ గారు కూడా కొంత బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటా కూడా సైలెంట్గా ఉన్నటువంటి సందర్భాలు అయితే చూస్తున్నాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కూడా ఎలక్షన్స్ లేవు. రేపు 2025లో కూడా పంచాయతీ, చీరాల మున్సిపాలిటీ, అదేవిధంగా జెడ్పీటీసీ, ఎంపీపీ ఎలక్షన్ జరుగుతున్న నేపథ్యంలో కూడా ఆమంచి కృష్ణమోహన్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉండి త్రిముఖ పోటీ ప్రతి గ్రామంలో ఆయన వర్గం అంటూ ఉంది కాబట్టి ప్రతి గ్రామంలో ఢీకుంటారా, వైసీపీ కానీ జనసేన కానీ టీడీపీలో కనుక వచ్చి ఆయన తన ప్రాబల్యం చూపుతారా అనేది కూడా కొంత సస్పెన్స్గా ఉంది. ప్రస్తుతం మనం అక్కడ ఉన్నటువంటి చీరాల కాన్స్టిట్యున్సీలో మనకి ఆమంచి గారికి దగ్గరగా ఉన్నటువంటి కొంతమంది ప్రతినిధులతో సంప్రదించినా కూడా ఇప్పుడు సార్ ఎలాంటి పొలిటికల్ దానికి సంబంధించి కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకునే పనిలో లేరు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆ పార్టీలోనే కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఆయన బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఏదన్నా ఒక ఆలోచన కనుక ఉంటే ఖచ్చితంగా మనతోటి చెప్తామనుకుంటున్నారు. అలాంటి మాస్ లీడర్ కనుక ఒక దమ్మున్న పార్టీలో కనుక వచ్చినట్లయితే జనసేన కానీ వైసీపీలో కానీ టీడీపీలో కనుక వచ్చి ఆయన సేవలు కనుక అందిస్తే చీరాల ప్రజలు కూడా ఆనందంగా ఆయన స్వీకరించడానికి రెడీగా ఉన్నారు.